సో ఒకసారి ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరి మీద ఈ బంద్ ద్వారా నిరసన తెలియజేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? బీసీ సంఘాల వైపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు మద్దతుగా తెలియజేస్తుంది, అక్కడ కేంద్రం కూడా బీజేపీ కూడా మాకు మద్దతు తెలియజేస్తుంది. ఇద్దరు తెలియజేస్తున్నారు, కానీ ఇద్దరు మా కోసం ఏమీ చేయడం లేదన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద తమ ఒపీనియన్ చెప్తున్నాయి, అంటే వీళ్ళ వల్లే ఆగిపోతుందని చెప్పేసి. ఇలా రకరకాలుగా అందరూ మద్దతు తెలుపుతున్నారు, కానీ ఎవరికి వారు ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళు చూపిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖమ్మంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ఉదయ్ ఉన్నారు, మా ప్రతినిధి. ఉదయ్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఎలా జరుగుతుంది బంద్? రిజర్వేషన్ల సాధన ఎజెండాగా బీసీ జేఏసీ చేపట్టినటువంటి తెలంగాణ బంద్ ప్రస్తుతం ఉదయం నుంచే కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుంచే ప్రస్తుతం అన్ని బస్టాండ్ల వద్ద, డిపోల వద్ద ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఖమ్మం డిపో ఎదుట ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రస్తుతం బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలన్నింటినీ కూడా మూసివేయాలని ఇప్పటికే బీసీ జేఏసీ కూడా కోరడం జరిగింది. రాజకీయ పార్టీల నేతలను కూడా స్వయంగా వెళ్లి కలిసింది. వామపక్ష పార్టీలతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచి బంద్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు వెళ్ళనీయకుండా ప్రస్తుతం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అనేక మార్లు ఈ అంశంపై గలం విప్పారు, కానీ ప్రస్తుతం ఏకంగా రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చారు. బీసీ జేఏసీకి మీరు పూర్తి స్థాయిలో మద్దతు కూడా పలుకుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి స్పందన ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కొనసాగుతుంది బంద్ తీవ్రత? 42% బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి డిమాండ్కి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది. ఈరోజు బంద్ కూడా జీవంతం జరగబోతూ ఉంది. అయితే ఇక్కడ అన్ని వర్గాలు మద్దతు ప్రకటించినప్పటికి కూడా ఈ సమస్య పార్లమెంట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుని పెట్టి దీన్ని ఆమోదింప చేయాలి. దీన్ని 9వ షెడ్యూల్ చేర్చాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. కానీ బీజేపీ ఆ పని చేయడం లేదు. రాష్ట్రంలో బంధు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, 42% కావాలంటున్నారు, పార్లమెంట్లో మాత్రం పక్కన పెడతా ఉన్నారు. అందుకనే ఈ వైఖరిని నిరసిస్తూ ఇలా బంద్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కేంద్రం పైన ఒత్తిడి పెంచడానికి, బీసీలకు 42% రిజర్వేషన్ రావడం కోసం కూడా పెద్ద ఎత్తున ఈ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి అందరిపై ఉంది. ఆ పని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్లో జరగాల్సినటువంటి చట్ట సవరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల సాధన అంశాన్ని కామారెడ్డి వేదికగానే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చేయాల్సింది కాంగ్రెసే, చేయాల్సింది పూర్తి స్థాయిలో బాధ్యత కూడా కాంగ్రెస్ మీదనే ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇరు జాతీయ రాజకీయ పార్టీలు ఈ అంశంలో కొంత పూర్తి స్థాయిలో విద్వేషకరమైనటువంటి వాతావరణం నింపే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఒక వాదన. మీరేం చెప్తారు? చెప్పింది నిజం, చేసేది కూడా నిజం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇచ్చిన హామీ మేరకు, కామారెడ్డి డిక్లరేషన్ మేరకు మరి ఇక్కడ వచ్చిన పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, అన్ని పక్షాలు మద్దతు ఇవ్వటం కానీ, ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత మరి ప్రాసెస్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం గవర్నర్ దగ్గరికి పంపడం, గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపడం అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఇక్కడ అఖిలపక్షం చేసిన తీర్మానాన్ని కాదని, అన్ని వర్గాలు చెప్పే మాటలను కాదని మరి బీజేపీ ఈరోజు పక్కన పెడతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసే పనిని అఖిల భారతదేశంలో ఉన్న ప్రక్షేత్రాన్ని కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అక్కడ మరి జంతర్ మంతర్ దగ్గర చెప్పిన మరి ధర్నాలో కూడా అన్ని పార్టీలు కూడా వచ్చి మద్దతు తెలియజేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పరిస్థితి మరి పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టాలి. పెట్టినప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తే అది తప్పుపట్టాలి. కానీ వాళ్ళు ఇక్కడ ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు వాళ్ళు పార్లమెంట్లో మరి బిల్లు పెట్టాల్సిన బాధ్యత మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంటుంది. అన్ని పక్షాలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెట్టడానికి మరి ఎందుకు ఇబ్బందో తెలియట్లేదు. మరి ఇక్కడ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, మరి అసెంబ్లీలో పెట్టారు, ఈరోజు బంద్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుల మీద మాత్రమే ఉంది. వారు మాత్రమే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మరి మోడీ గారిని ఒప్పించి తప్పకుండా చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి. 42% మరి రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిర్ణయం చేసి తీరుతుంది. ఈరోజు మీరు ప్రకటించిన బంద్ హైకోర్టు స్టేని అంటే పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 9ని నిలిపేస్తూ స్టే ఇవ్వడం పట్లనా, లేదంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్లనా? అసలు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం పొందిన తర్వాత, స్థానిక సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత
42% రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే చేయడం అనేది చాలా బాధాకరం. పేపర్ వర్క్ జరగలేదని చెప్పి స్టే ఇవ్వటం చాలా బాధాకరం. స్థానిక సంస్థలు అనేది ఆ చిన్నపాటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా మరి దీన్ని మరి హైకోర్టు స్టే ఇవ్వడం చాలా బాధాకరం. దానిలో భాగంగానే ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా పార్టీలు ఖచ్చితంగా ఏకమై మరి దీనికి నిరసనగా ఇవాళ బంద్ పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా బంద్ జరుగుతుంది. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం, 60% పైగా ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం అని చెప్పి ఈరోజు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. రాబోయే కాలం ఖచ్చితంగా ఏదైతే ప్రాపర్ వర్క్ జరగాలన్నారో దానిలో భాగంగానే కేంద్రం మీద ఒత్తిడి చేసి 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ పెట్టుకోవడం ద్వారా ఈ సాధించడానికి అన్ని పార్టీలు కూడా ఇలాగే కలిసి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. గతంలో బీసీ సంఘాలు అనేక పోరాటాలు